నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, భారత వ్యాపార దిగ్గజవేత్త రతన్ టాటా గారు చనిపోయారు. సో ఇప్పుడు రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత అసలు టాటా సంస్థ పరిస్థితి ఏంటి అనేది రెండో ఆలోచన. ఎందుకంటే వారసుడు లేడని, ఎంత దత్తత పుత్రులు ఉన్నా సరే ఆయన నాలెడ్జ్కి సంబంధించి ఆయన వ్యాపారాన్ని విస్తృతించిన విధానం అనేది వేరు, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటారు ఆయన చనిపోయిన తర్వాత? సిచ్యువేషన్ అంటే ఒకటి, అదంతా వాళ్ళ సీఈఓలు గవర్నమెంట్కి సమ్ 60% షేర్ ఇచ్చారు అని చెప్పి కూడా విన్నాను నేను. అయితే ఇక్కడ మనం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఆస్ట్రాలజర్గా మేమేం చూస్తామంటే, అంత పెద్ద సంస్థలు నిర్మించడం కానీ అది మామూలు జాతకాలు ఉండవు నా ఉద్దేశం పరంగా అని నేను జాతకం చూసినప్పుడు ధనుర్లగ్నం అండి అతనిది. ఎవరికైనా జన్మజాతకంలో గనక లగ్నాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి 3 ఉంటే, కొన్ని యోగాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. లగ్న దశమ లాభం అంటే జీవుడు లగ్న దశమ లాభం కానీ లేకపోతే భాగ్య దశమ లాభం కానీ, ఇతని జాతకంలో భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి ఉన్నాడు చక్రంలో. ఎందుకంటే ధనుర్లగ్నమై భాగ్యాధిపతి అయినటువంటి రవి, దశమాధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు. అంటే భాగ్యం దశమ లాభాలతో ఉంది. దశమం అంటే కర్మకారకుడు, దశమం అంటే కర్మ, భాగ్య లాభాలు కర్మకారకుడు కనెక్ట్ అయి ఉన్నాడు. అప్పుడు ఏమో అలా ఉంటుందంటే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏమొస్తుందంటే, మరి ఇంత ధనం సంపాదించిన వ్యక్తికి వివాహం అవ్వలేదు ఏంటి అనిపిస్తుంది. మనకి జ్యోతిష్ శాస్త్రంలో దేనికి అదేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏ దానికి ఆ యోగమే. ఇతని జాతచక్రంలో 2వ స్థానంలో గురువు నీచబడి ఉంటాడు కుటుంబ స్థానంలో. అదేవిధంగా శని 4వ స్థానంలో ఉన్నారు, 3లో కుజుడు ఉన్నాడు ధనులగ్నానికి. సో ఎప్పుడైతే 3లో కుజుడుండి మీకు 2లో గురువు, 4లో శని భగవానుడు ఉన్నాడో, ఇది ఏం చేస్తుందంటే పరివర్తనా యోగము అంటారు దీన్ని. చాలామంది జాతక చక్రం చూసినప్పుడు ఏమంటే 2లో శని ఉన్నాడు, ఈయనట్లా డబ్బులు సంపాదించాడు అనుకుంటారు. కానీ పరివర్తన జరిగింది. గురువు నీచపడ్డ గురువు ఉన్నాడు కదా, ఎట్లా డబ్బులు సంపాదించాడు అనుకుంటారు. కానీ పరివర్తన జరిగినప్పుడు ఈ గురువు వెళ్ళి 4వ స్థానం అంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ. అంటే ఈ పరివర్తనం అనేది ఆయన చేసిన పుణ్యాన్ని బట్టి, పుణ్యాన్ని బట్టే ఉంటుంది. పుణ్యం బట్టే ఉంటుంది. మనకి ఏ యోగం ఏర్పడాలన్నా పరివర్తనా యోగము, నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు, మంచి మంచి అనఫాసునఫా యోగాలు చాలా ఉంటాయి యోగాలు. ఏ యోగం మీకు ఏర్పడాలన్నా మీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యమే. ఈ పుణ్యం ఎలా వస్తుంది? వేదం చాలా స్పష్టంగా చెప్పింది. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఒకటికి ఉపకారం చేసావు పుణ్యం, ఒకరిని ఇబ్బంది పెట్టావు పని కట్టుకుని, అది పాపం. సింపుల్. ఓకే, అలా అని అవతల వాడు ఇబ్బంది పెడుతున్నాము సైలెంట్గా ఉండక్కర్లేదు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా ఇప్పుడు యుద్ధం చేయను దాని మీద. రైట్. అయితే ఇక్కడ జన్మజాతకంలో ఇతని జాతకంలో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే, పరిపూర్ణమైనటువంటి వైరాగ్య యోగం ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి ధనయోగం ఉంది. ఇండస్ట్రీస్, మంచి మంచి ఫ్యాక్టరీస్, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి యోగము బలంగా ఉంది. అన్ని డబ్బులు వస్తున్నా సరే దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదనుకునేటువంటి సన్యాసి యోగం కూడా ఉంది. శని ఈయన జాతకంలో 4వ స్థానంలో ఉండే శని పరివర్తన యోగంలో 2వ స్థానంలోకి వచ్చి వృషభ రాశిలో ఉండే కేతు కోణంలో ఉన్నాడు శని. అలా ఎప్పుడైతే వృషభ రాశిలో ఉండే కేతు కోణంలో ఉంటూ అదే శని దశమ దృష్టితో చంద్రుడిని ఎప్పుడైతే కనెక్ట్ పెట్టుకుంటాడో, ఇదంతా ఏంటంటే ఈ శుక్రరాశుల్లో ఉండే చంద్రకేతువులు కదా. అందుకనేంటి లగ్జరీ హౌజెస్లో ఉండే చంద్రకేతువులు అంటే ఎలా అంటే, ఇతనికి బోల్డ్ అని కార్లు, ఫ్యాక్టరీసు, బలము అన్నీ ఉండి కూడా వైరాగ్యంగా ఉంటాడు. ఏది శాశ్వతం అన్నట్టుగా ఉంటే తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా. దశమాధిపతి ఎవరికైనా లగ్నంలో ఉంటే వర్కాలిక్ పర్సన్ అంటారు వాళ్ళని. అలాగా ఎప్పుడు నిరంతరం, నేను మొన్న ఎప్పుడో ఒక వారం రోజుల క్రితం ఏదో వీడియో చూసినప్పుడు ఆయన కాళ్ళు 87 years వచ్చేసాయి కదమ్మా, కాళ్ళు మొత్తం ఇట్లా పట్టేసినట్టు ఇట్లా ఇట్లా స్లోగా నడుస్తుంది. నాకు ఎంత బాధ అనిపించింది. అరే, మనం చూస్తున్నాం క్యాజువల్గా, కానీ ఎంత పెయిన్ ఉంటే అట్లా నడుస్తారు. అవును గురించి. కానీ ఎంత వయసు వచ్చినా సరే చాలా అనుకోవగా, ఎంత నార్మల్గా దాన్ని అనుభవం అంటారమ్మా. అంటే ఇవన్నీ చూసేసాం. మనకి మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అంతా నా గొప్ప అనుకొని తిరుగుతూ ఉంటాం. నా గొప్ప, నేనే అందరికంటే ఇది, నన్ను కొట్టేవాడు లేడు, అట్లా ఉంటాం. అనుభవం ఎప్పుడైతే వస్తుందో, మనము ఎప్పుడు కాలం ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి
అన్నిట్లోని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అన్నిట్లోని పాజిటివ్ చూడాలి అనేటువంటి పాజిటివ్ థాట్ వెళ్ళిపోతుంది అనుభవం పెరిగితే కనుక. అది కేవలం కొంతమందికే అవుతుంది అలా. ఎలాగా అంటే వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఒక ఏజ్ వచ్చాక, లేదా స్పిరిచువల్గా అతను దేవతా దర్శనాలు అవ్వడం కానీ, లేకపోతే స్పిరిచువల్గా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అదేవిధంగా అతని లైఫ్లో నార్మల్ పీపుల్ అయినా సరే అతని లైఫ్లో కొన్నిసార్లు కొన్ని బంధాలు కొన్నిసార్లు ఈయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కాపాడినప్పుడు, లేకపోతే ఈయన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కాపాడకుండా ఉన్నప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనిషికి. అరే మనం దేనికోసం పాకలాడుతున్నాము. ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి కూడా దానికి ఒక స్టోరీ చెప్తారు. అది ఎంతవరకు ప్రామాణికం అనేటువంటిది పక్క పెడితే, అతను అంటే 2 విధాలుగా చెప్తుంటారు. అడవిలో ఒక పర్సన్ ఇట్లాగే బోయేవాడు ప్లస్ దోపిడీదారుడు, ఒక దారి దొంగ అందరి దగ్గర నగలు డబ్బులు తీసుకుంటుంటారు. తీసుకునేటప్పుడు అతను అడుగుతాడు అనమాట, ఎందుకు చేస్తున్నావు ఈ పని, నువ్వు కష్టపడి సంపాదించవచ్చు కదా అంటే, ఇక్కడ నాకు సంపాదించడం లేదు, మరి ఎందుకు చేస్తున్నావు అంటే, మా భార్య పిల్లలను నేను పోషించుకోవాలి కదా అందుకే చేస్తున్నా అంటే, అతను ఒక మాట అడుగుతాడు అతన్ని, మరి నీ భార్యా పిల్లలు కూడా ఇలా నువ్వు సంపాదించడం పాపం కదా, నీ భార్యా పిల్లలు కూడా దీంట్లో వాటా తీసుకుంటారా అంటే, ఎందుకు తీసుకుంటారంటే, కాదు నేను ఇక్కడే ఉంటాను వీళ్ళు అడిగేసిరా అంటే, అతను వెళ్ళి ఇంటికి వెళ్తాడు. భార్య పిల్లల్ని నేను ఇలా తెస్తున్నాను కదా, మరి దీనికి పాపం అంటుకుంటుంది, ఈ పాపంలో కూడా మీరు పాలు పంచుకుంటారంటే, మేము ఎందుకు పాలు పంచుకుంటాం, నీ బాధ్యత అది. నువ్వు దొంగతనం చేసి తెస్తావో, ఇంకోటి కొట్టి తెస్తావో, కష్టపడి తెస్తావో నీది, మాకు 1% మేము పాపం తీసుకోమనగానే అప్పుడు రియలైజ్ అవుతాడు, అరే ఇదా నేను చేస్తున్నది, ఇంత నేను కష్టపడుతుంది, నేను పాపం కట్టుకుంటున్నాను, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి, వాళ్ళ కోసం చేస్తున్నాను అనుకుంటున్నా, కానీ ఇది పాపపు సొమ్ము నన్ను తినేస్తుంది, వాళ్ళకేం అవ్వట్లే అన్నప్పుడు రియలైజేషన్ వచ్చి అక్కడి నుంచి మార్పు అనేటువంటిది వస్తుంది. అలాగే ప్రతి మనిషిలో కూడా ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంతకంటే ఏముంటుంది, మనం ఎట్లా బిహేవ్ చేయాలి అనేటువంటి కంప్లీట్ హంబుల్గా ఆ యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, నిత్యం కష్టపడడం కానివ్వండి, అలాంటి వ్యక్తులతో మనం చాలా నేర్చుకోవాలని కూడా అనిపిస్తుంది. అలాగే ఈయన జాతకంలో కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానం కూడా పాపకత్తిలో ఉంటుంది శనికేతు మధ్యలో. అందుకని కూడా ఈయనకు ఒక లవ్ ఉండి చేసుకోలేక ఆగిపోవడం కూడా జరిగింది ఈయనకి వివాహం విషయంలో, ఎందుకంటే పంచమ స్థానం పాపకత్తిలో ఉన్నందుకు. ఆ రకంగా ఏంటంటే మరి 80 ఏళ్ళు 87 ఏళ్ళు లైఫ్ అనేది కూడా ఒక మంచి లాంజివిటీ చెప్పాలంటే. ఆ రకంగా కూడా చూసుకుంటే అష్టమాధిపతి చరరాశుల్లో ఉన్నాడు ఈయన జాతకంలో, అంటే చంద్రుడు తులారాశిలో ఉన్నాడు ఈయన జాతకంలో. ఎప్పుడైతే తులారాశిలో చంద్రుడు ఉన్నాడో అది కొంచెం లాంజివిటీని పెంచింది అక్కడ. ఇంకా కనుక చక్కగా అంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి, ఎందుకంటే ఒక విజన్ ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా, ఏదో వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కాదు. కొన్ని వందల వేల లక్షల మందికి కుటుంబాలు వీళ్ళ ద్వారా బ్రతుకుతుంటాయి, ఉపాధినిస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఆయన చేసేది ఏదో దాచుకోవడమే కాకుండా 10 మందికి పంచడము, ఫౌండేషన్స్కి వీటికి ఇవ్వడము, ఇట్లాంటివి చేశారు. కాబట్టి నిజంగా గ్రేట్ జాతకం చెప్పాలంటే మేము ఎప్పుడు కూడా జాతక కోణంలో చూస్తాం. ఆ వ్యక్తిత్వాన్ని ఇచ్చేది, ఆ మనిషిని నిలబెట్టేది, ఆ వ్యక్తికి ఒక వివాహం అవ్వలేదన్నా, సంతానం లేదన్నా, లేకపోతే ఇంత గొప్ప పనులు చేశారా అన్నీ కూడా జాతకంలో ఉంటాయని చెప్తాం మేము. అందుకే నిజంగానే గురూజీ, అంటే ఎంత సంపాదించినా సరే ఇప్పటి వరకు ఆయన పెట్టిన సంస్థలన్నీ చూస్తే దానివల్ల వచ్చిన డబ్బుని కూడా ఎన్నో బిలియనీర్ అయిపోయేవాడు. కానీ అదంతా నాకెందుకు అని చెప్పి చాలా మంది పేదలకు డొనేషన్ ఇవ్వడము, గవర్నమెంట్కి ఇవ్వడము, ఈవెన్ ఇప్పుడు ఉన్న ఆస్తులలో కూడా షేర్స్ ఇచ్చాడు గవర్నమెంట్కి. సో అంతటి ఆ వ్యక్తిని మనం కోల్పోవడం అనేది నిజంగా ఒక వ్యాపార సంస్థకి ఒక చిన్న లోటు అనే. ప్రతి మనిషికి ఆయుష్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే నేను అతను జర్నీలో ఒక విషయం నేను నేర్చుకున్నా. అతను ఒక నానో కారు ఒకటి తీశారు చూసారా, అది సక్సెస్ అవ్వలే. ఆయన ఏంటంటే అయ్యో ఒక చిన్న ఫ్యామిలీకి ఒక కారు ఇవ్వాలనే ఉద్దేశంతో తీశారు, కానీ మనిషి యొక్క మెంటాలిటీస్ మారుతున్నాయి. సొసైటీలో నేను తక్కువ కారు తీసుకున్నాను చూపించుకోవడానికి ఇష్టపడ్డు. ఇప్పుడు నగలు ఉంటాయమ్మా, ఆడవాళ్ళు వేసుకుంటారు, అది టెస్ట్ చేస్తే కానీ ఇది ఒరిజినలా డూప్లికేటా తెలియదు. అలాగా నువ్వు పరిశీలిస్తే కానీ తెలియని విషయాలు మనిషి తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మనకు కొన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి, నైక్ ఇట్లా షూస్ అవి మనిషి చేసుకుంటే అది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా మనకు తెలియదు. కానీ తెలియనంత వరకు మెయింటైన్ చేయగలుగుతాడు. కానీ మనిషి యొక్క మెంటాలిటీ తెలిసి ఇది ₹1,00,000 కారా, చీపు తీసుకున్నారా అనే మెంటాలిటీ జనాల్లోకి ఉంది అనే దాన్ని ఆయన పాపం అది గుర్తించకుండా
ఏదో నేను ఒక మంచి సేవ చేయాలనే భావంతో ₹1,00,000 కారు తీశారు, కానీ అది ఎవరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు MG వాళ్ళు ఒక కారు తీశారు చిన్నది, అది కూడా 8 lakhs ఉంటుంది, అది మాత్రం కొంటున్నారు జనాలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నానో ఎట్లుందో అది కూడా అంతే అంతే ఉంటుంది, కాకపోతే కాస్ట్ వేరు. కాస్ట్ 8 lakhs అమ్మా, అది ఇదేమో 1 lakh ఇస్తుంది, 8 lakhsకి ఇచ్చారు. అంటే నాకేం అర్థమైందంటే ఈ మీరు తక్కువ కొంటున్న సొసైటీలో ఈ యొక్క దీని వల్ల మీరు తక్కువ అవుతారు అనుకున్నప్పుడు వారికి తక్కువ వస్తున్నా తీసుకోవట్లే, చిన్న చూపు అయిపోతావేమో అయిపోతామేమో అనేటువంటిది లగ్జరీ కోణంలో, మళ్ళీ అన్ని విషయాల్లో కాదు, లగ్జరీ కోణంలో మాత్రమే, అది అన్ని విషయాల్లో కాదు అది. ఎందుకంటే కారు తీసుకోవాలనుకునే తత్వం ఏ వాళ్ళకు ఉంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది కదా. కానీ ఆయన పాపం ఆయన బాధపడ్డాడు అనిపించింది ఆ విషయంలో మాత్రం నాకు. అరే ఆయన డ్రీము ప్రతి ఒక్కరికి కారు తీసుకోవాలని కదా, కానీ జనాలు కొంచెం ఇట్లా ఆలోచించారా అని అనిపించింది నాకు. అది ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.